ప్రియమైన సహోదరి, నీ కుటుంబము నా కుటుంబము ఆశీర్వదించబడాలంటే దేవుణ్ణి మనం ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. దేవుని వాక్యంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంటది. ఏమనంటే, దేవుడు తన్ను ప్రేమించి వారికి దాచి ఉంచిన మేలు కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరమో కాలేదు. దేవుడు తను ప్రేమించిన వారికి దాచి ఉంచిన మేలు గొప్పది అని దేవుని వాక్యంలో ఉంటది. కంటికి కనబడని, చెవికి వినబడని, మనుష్య హృదయానికి గోచరం కాని శ్రేష్టమైన కార్యాలంట దేవుడు ఎవరి కోసం చేస్తాడంటే, తన్ను ఎవరు ప్రేమిస్తారో వారికి చేస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఒక మాట ఉంటది కదా, చదవండి. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించి వారికంట ఏం జరుగుతాయంట? సమస్తము సమకూడి జరుగుతుంది.